స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 38వ భాగం. శ్యామలా నర్సింగ్ హోమ్ ఆఖరి భాగం. శ్యామల సీతారాములకి మధ్య పెరిగిన స్నేహానికి, ఇష్టానికి, ప్రేమకి, పెళ్ళికి పెద్ద విఘాతం ఏర్పడింది. శ్యామల తండ్రి అహం దెబ్బతింది. శ్యామల్ని కట్టడి చేశాడు. సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. పట్టుదలగా ప్రయత్నించి హైదరాబాదులో ఓ గొప్ప సంబంధం చూసి వారం తిరగకుండా నిజంగానే శ్యామల పెళ్లి జరిపించేశాడు. తన ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాడు. అందుకు నిదర్శనంగా పెళ్లి జరిగిన రోజు రాత్రి బ్యాండ్ మేళం, బుట్టబొమ్మలు, పెట్రమాక్స్ లైట్లు వగైరా హంగు ఆర్భాటంతో ఊరంతా పల్లకిలో శ్యామల్ని, ఆమె భర్తని ఊరేగించాడు. ఆ ఊరేగింపు మొదలవగానే సీతారాముడి ఇంటి ముందు శ్యామల తండ్రి గర్వంగా మీసం మెలేసి తొడగొట్టాడు. సీతారాముడు మేనత్త, ఆ ముసలమ్మగారు, తన చేతి కర్రని శ్యామలరావు తండ్రి మీదకు విసిరింది. సీతారాముడికి కూడా కోపంగాను, అసంతృప్తిగాను, అవమానంగానూ ఉంది. ఆ రాత్రి ఏదో తెలియని బాధతో ఊరు మధ్యలో ఉన్న చెరువుగొట్టు మీద కూర్చుని చీకట్లో చెరువులోకి రాళ్ళు విసురుతున్నాడు. సరే, ఆ మర్నాడు మగపెళ్లివారు శ్యామల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో పెళ్ళయిన తర్వాత కూడా మరో 4-5 రోజులు ఏవో తతంగాలు ఉంటాయి, శోభనం గట్రా జరిపించేవారు. కానీ మగపెళ్లివారికి, ఆడపిల్లివారికి మధ్య ఏదో తగువులు, మాట పట్టింపులు వచ్చి పెళ్లి కూతుర్ని మర్నాడే తీసుకుచక్కబోయారు. సారెలు, చీరలు గట్రా ఏమీ పెట్టకుండానే కూతుర్ని అత్తారింటికి పంపేయడం ఆ ఊళ్ళో చర్చనీయాంశం అయింది. కొన్నాళ్ళ పాటు గుసగుసలు ఆడుకున్నారు. కానీ ఏం గొడవ జరిగిందో ఏమిటో ఎవరికీ తెలియలేదు. అంతే. ఆ తర్వాత ఎప్పుడు శ్యామల పుట్టింటికి రాలేదు. పుట్టి పెరిగిన ఆ ఊరు వంక కన్నెత్తి చూడలేదు. చిన్నతనంలో శ్యామల తనకి దూరమైనందుకు సీతారాముడికి కొన్నాళ్ళు బాధగా ఉన్నా క్రమేపీ మరిచిపోయాడు. ఆ ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ పాస్ అయి టీచర్ ఉద్యోగం సంపాదించాడు. ఇంట్లో తల్లిదండ్రులు, ముసలి మేనత్త బుద్ధిమంతురాలైన అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. కాలక్రమంలో సీతారాముడు శ్యామల్ని మరిచిపోయి తన ఉద్యోగం, తన సంసారం అంటూ ఏళ్ల తరబడి బతుకు సాగించాడు. ఆ పెద్దవాళ్ళు ఎప్పుడో కాలం చేశారు. శ్యామల తల్లిదండ్రులు కూడా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. మళ్ళీ ఇదిగో ఎన్నో దశాబ్దాల తర్వాత ఇలా శ్యామల్ని హైదరాబాదులో కలుసుకోవలసి వస్తుందని సీతారాముడు కానీ, శ్యామల కానీ ఎప్పుడూ ఊహించుండరు. సీతారాముడు గతాన్ని నెవరేసుకుంటూ ఉండగా క్యాంటీన్ కుర్రాడు కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. శ్యామల కూడా వచ్చి కూర్చుని కాఫీ తాగుతూ, సీతారాముడు, గతం గుర్తొచ్చిందా? అది సరే, మనం విడిపోయి కనీసం ఓ 40 ఏళ్ళు పైబడింది కదా, నీకెప్పుడైనా నేను గుర్తొచ్చానురా అని అడిగింది శ్యామల. దీర్ఘంగా నిట్టూడుస్తూ, నీ పెళ్ళైన కొత్తలో చాలా బాధగా ఉండేదే శ్యామల. ఆ తర్వాత మెల్లమెల్లగా చదువు మీద దృష్టి పెట్టి ఆ ఎస్ఎస్సి పూర్తి చేసి ట్రైనింగ్ అయి టీచర్ ఉద్యోగం ఎరగబెట్టాను. రిటైర్ అయి కూడా 10 ఏళ్ళుగా వస్తోంది అంటూ ముగించాడు. మధ్యలో కథ దాటేస్తావే, చక్కగా పెళ్లి చేసుకుని పెళ్ళాంతో కొడుకుతూ పిల్లల్ని కంటూ సుఖంగా బతికానని చెప్పు. ఆ మాట ఏం చెప్పవు? అయ్యో శ్యామల, శ్యామల, శ్యామల అని ఓ పిచ్చిది ఉండేది. చిన్నప్పటి నుంచి నన్నే మొగుడుగా భావించి బతికింది. ఆ పీనుగా ఏమైందో, ఎక్కడుందో, దాని బతుకు ఎలా తౌలడిందో అని ఏనాడైనా ఆలోచించావురా అంటూ శ్యామల రెచ్చిపోయి. సీతారాముడు, ఊరుకోవే శ్యామల, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నీ తెలివి తక్కువ వల్లే
నీ వెర్రి వాగుడు వల్లే మన పెళ్లి పెటాకులయ్యింది అన్నాడు. శ్యామల, చాలేను అడుగుయి, మన పెళ్లి చెడిపోవడానికి కారణం మీ అడుగు మీద ముసుగేసుకుని కూర్చునేదే మీ మేనత్త, అది ఆ ముసలిదే కారణం. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? పెళ్ళికి ముందు మా నాన్న నన్ను ఇంట్లోంచి కథలనిచ్చాడు కాదు, పెళ్ళి అయ్యాక నా మొగుడు బతికినంతకాలం నన్ను పుట్టింటికి వెళ్ళనిచ్చాడు కాదు అంటూ శ్యామల ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆశ్చర్యంగా చూస్తూ సీతారాముడు, ఏమిటి శ్యామల నువ్వనేది, మీ వారు అంటుండగా వెటకారంగా, మా వారు ఎప్పుడో టపా కట్టేశారు. చేసిన పాపాలు ఉడికే పోతాయా? మా నాన్న నా మొగుడు కూడా నన్ను మోసం చేశారు రా సీతారాముడు. రెండో పెళ్లి వాడిని నాకు కంటగట్టారు. అందుకే మా నాన్న చచ్చాడని తెలిసినా నేను మా ఊరు రాలేదు. అన్ని తప్పులు వాళ్ళు చేసి మన ప్రేమకి పడి చచ్చారు. నన్ను పుట్టింటికి పంపితే నీతో లేచిపోతానని పెళ్ళి అయిన కొత్తలో నన్ను పుట్టింటికి పంపలేదు నా ఆయన. నా మీద అనుమానంతో నా మూడు రోజు నన్ను తిట్టేవాడు. కొన్నేళ్లకి ఏదో ఈ పిల్ల పుట్టాక ఆయన గారికి ఏదో అంతుపట్టని రోగం వచ్చి చచ్చి ఉడుకున్నాడు. సీతారాముని నొచ్చుకుంటూ, అదేం మాటలు శ్యామల, తప్పు కదూ అన్నాడు. శ్యామల బాధగా, అనరా అను, నువ్వు ఆ మాటే అను. చిన్నప్పటి నుంచి అందరూ నేను ఏం చేసినా ఏం మాట్లాడినా నాదే తప్పు అనేవారు. ఆఖరికి ఇప్పుడు నువ్వు కూడా నాదే తప్పు అంటున్నావు. కానీ నేను మారేది లేదు రోయ్, నేను మారేది లేదు. పుట్టిల్లు లేకపోయినా, కట్టుకున్నవాడు పోయినా, ఆయన వదిలేసిపోయిన ఆస్తితో నా బిడ్డను పెంచి పెద్ద చేశాను, డాక్టర్ని చేశాను, ఉచిత వైద్యం చేస్తున్నాను. నేను ఇంతే, చచ్చేదాకా నా ఇష్టం వచ్చినట్టే బతుకుతాను రా. నా మొగుడు నన్ను రోజు నష్టజాతకురాలని తిట్టేవాడరా. ఎందుకో తెలుసా, ఆ రాత్రి మా పెళ్ళయ్యాక పలకిలో ఊరేగుతుండగా ఎక్కడి నుంచో ఎవడో విసిరిన రాయి వచ్చి మా ఆయన కంటికి తగిలింది. ఆ కన్ను పోయింది. అందుకు నేనా బాధ్యురాల్ని. ఆయన రోజు నన్ను తిట్టేవాడు. నా మెడలో తాళి కట్టడం వల్లే తన కన్ను పోయిందని నాకు బడి ఏడ్చేవాడు. సీతారాముడు షాక్ అయిపోయాడు. అయ్యో, ఆ రోజు మీ ఆయన కంటికి తగిలిందా ఆ రాయి అన్నాడు. ఏ రాయి? సీతారాముడు, ఏ రాయి, మాట్లాడమే అంది. సీతారాముడు మెల్లగా, అది కాదే శ్యామల, ఆ రోజున నీ పెళ్ళి జరిగిన రోజున నా మనసులో లేదే శ్యామల. ఆ రాత్రి నువ్వు నీ భర్తతో కలిసి పలకిలో ఊరేగుతుంటే తట్టుకోలేకపోయాను. ఆ రాత్రి చీకట్లో వెళ్ళి చెరువు గట్టును కూర్చుని చెరువులోకి రాళ్ళు విసురుతూ ఉన్నాను. అప్పుడు పలకిలో నువ్వు మీ ఆయన ఊరేగింపుగా ఆ పక్కకు వచ్చారు. నాకు కోపం ఆగింది కాదు. ఓ రాయి తీసి బలంగా మీ పలకి మీదకి విసిరాను. పాపం ఆ రాయి మీ ఆయన కంటికి తగిలిందనుకుంటాను. శ్యామల, ఓడి దొంగ చచ్చినాడా, మా ఆయన కన్ను పోగొట్టింది నువ్వా అంటూ తిడుతుండగా అంత క్రితమే అక్కడికి వచ్చి ఈ సంభాషణలు విన్న డాక్టర్ సీతారామలక్ష్మి, సుజాత నవ్వారు. నవ్వుతూ డాక్టర్ సీతారామలక్ష్మి, ఏంటి ఎప్పుడో ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేకపోయినందుకు ముసలాళ్ళయ్యాక ఇప్పుడు తీరిగ్గా దెబ్బలాడుకుంటున్నారా అంది. శ్యామల, అది కాదే సీతారాముడు, మీ నాన్న కన్ను పోగొట్టింది వీడేనట. ఆ చావు కబురు ఇప్పుడు చల్లగా చెబుతున్నాడు చూడు అంది. ఇప్పుడు సుజాత అనుకుంది, చూడండి అత్తయ్య గారు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా చటుక్కుని సంతోషంగా శ్యామల, ఏమిటమ్మా నన్ను అత్తయ్య గారు అంటున్నావా అంది ఆనందంగా. డాక్టర్ సీతారామలక్ష్మి నవ్వుతూ, అలా పిలిస్తే తప్పే ఉందమ్మా. నేను ఈ సుజాతని వదిన అని పిలుస్తాను, వీళ్ళ ఆయన్ని అన్నయ్య అని పిలుస్తాను. ఏమంటారు బాబాయ్ గారు అంది. శ్యామల సీతారాముడు సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు. మీరేమో అత్తయ్య గారు, సుజాత అంటోంది, అత్తయ్య గారు మీరేమో
మీరు ప్రేమించిన ఆయన పేరు మీ కూతురికి పెట్టుకుని రోజు ఒడే సీతారాముడు ఒడే సీతారాముడు అంటూ మీ అమ్మాయిని పిలుస్తూ మీరు ప్రేమించిన ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. మా మామయ్య ఏమో తన కొడుక్కి శ్యామలరావు అని పేరు పెట్టి రోజు ఒరే శ్యామల అంటూ కొడుకుని పిలుస్తూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాడు. మీ ప్రేమని ఆదర్శంగా తీసుకుని మేము వరుసలు కలుపుకున్నాం అన్నమాట అని నవ్వింది. అప్పుడు డాక్టర్ సీతారామలక్ష్మి నవ్వుతూ, అవును, ఏదో కాలమాన పరిస్థితులు అనుకూలించక ప్రేమించుకున్నా పెళ్లి చేసుకోలేకపోయారు. ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయింది, ముసలాళ్ళు అయిపోయారు. కానీ ప్రేమకి జరామరణాలు ఉండవు. అంచేత కొట్లాట్లాపి మీరున్నంతకాలం సుఖంగా సంతోషంగా బతకండి అంది. శ్యామల ఆశ్చర్యంగా చూస్తూ, విన్నావురా సీతారాముడు, ఈ కాలం పిల్లలకి ఉన్నన్ని తెలివితేటలు ఆ రోజుల్లో మనకి లేవు సుమా అంది. సీతారాముడు, అమ్మయ్య, ఇప్పటికైనా నువ్వు మారావే శ్యామల, నువ్వు తెలివి తక్కువ దాన్ని ఒప్పుకున్నావు, సంతోషం అన్నాడు. అందరూ గొల్లు నవ్వారు. సమాప్తం. రేపు మరో కథతో మీ ముందుకు వస్తా. నమస్తే.